యేసయ్యా యేసయ్యా. హల్లెలూయా. దేవునికి స్తోత్రం. ఈ వాక్యం వింటున్న వారందరికీ యేసుప్రభు వారి నుండి ఆశీర్వాదం, ఆరోగ్యం, ఐశ్వర్యం, సంతోషం, సమాధానం, నిరీక్షణ కలగాలని ప్రార్థిస్తూ సమస్త మహిమ, ఘనత, స్తోత్రం యేసుప్రభు వారికే చెల్లిస్తూ ఈరోజు మనం పరిశుద్ధ గ్రంథం నుండి ఆదికాండం 2వ అధ్యాయం 2వ వచనం చదువుకుని ధ్యానించుకుందాం. దేవుడు తాను చేసిన తన పని 7వ దినములోగా సంపూర్తి చేసి తాను చేసిన తన పని అంతటి నుండి 7వ దినమున విశ్రమించెను. ఇక్కడ మనం బాగా గమనిస్తే దేవుడు సృష్టినంతటినీ చేసి అలసిపోయి విశ్రమించలేదు. పని పూర్తి అయింది కాబట్టి విశ్రమించారు. తన పని అంతా పూర్తిగా అయిపోయింది, ఇక పని లేదు కాబట్టి ఆయన విశ్రాంతి తీసుకున్నారు. అంతేకాని పని ఎక్కువగా అయి అలసిపోయి ఇక నేను అలసిపోయాను, కాసేపు విశ్రాంతి తీసుకోవాలి అని విశ్రాంతి తీసుకోలేదు. ఇది ఇంకా బాగా అర్థం కావడానికి ఉపమానం ద్వారా తెలుసుకుందాం. రాజేషు సాఫ్ట్వేర్ కంపెనీలో కొత్తగా జాబ్లో జాయిన్ అయ్యాడు. అతను ఆఫీస్కి రాగానే లాగిన్ అయి కాసేపు వర్క్ చేయగానే అలసిపోయినట్లు కాసేపు రిలాక్స్ అవ్వటానికి కాఫీ మిషన్ దగ్గరికి వెళ్ళి కాఫీ తాగుతూ కాలక్షేపం చేసేవాడు. మళ్ళీ కాసేపు వర్క్ చేసి ఆ మొదలుపెట్టిన వర్క్ పూర్తి చేయకుండానే రిలాక్స్ అవ్వాలి అంటూ క్యాంటీన్కి వెళ్ళి స్నాక్స్ తింటూ ఫోన్ చూసుకుంటూ సమయం గడిపేవాడు. మళ్ళీ కాసేపు వర్క్ చేసి లంచ్ అంటూ తర్వాత కాసేపు టీ, స్నాక్స్ అంటూ సరిగా పని పూర్తి చేయకుండా అలసిపోతున్నా అంటూ ఊరికే రిలాక్స్ అవుతూ ఉండేవాడు. టీమ్మేట్స్ ఎంత చెప్పినా వినేవాడు కాదు. ఒకసారి టీం లీడర్ కూడా చెప్పాడు, హెచ్చరించారు కూడా. అయినా అతనిలో మార్పు రాలేదు. ఇక టీం లీడరు రాజేష్ను భరించలేక వారి టీం హెడ్కు కంప్లైంట్ చేయగా అతను రాజేష్ను పిలిపించి, నీవు సరిగా పని చేయకపోతే నిన్ను ప్రాజెక్ట్ నుండి తప్పించి బెంచ్పై వేయిస్తాను. నీ వల్ల నీ టీమ్మేట్స్ కూడా నీలాగా తయారవుతున్నారు. ప్రాజెక్ట్ లేట్ అవుతుంది అంటూ గట్టిగా చెప్పాడు. బెంచ్ పైకి వెళ్తే మళ్ళీ ప్రాజెక్ట్ వచ్చే వరకు వెయిట్ చేయాలి. అందులో ముందు ప్రాజెక్ట్ నుండి తొలగించి బెంచ్పై వేశారు అంటే అది రిమార్క్గా ఉండిపోయి ప్రాజెక్ట్లో రావటం కష్టం అని ఆలోచించి భయంతో బుద్ధిగా కుదురుగుండా ఉంటూ బాగా శ్రద్ధగా పనిచేయసాగాడు. యెషయా గ్రంథం 40వ అధ్యాయం 28వ వచనంలో భూదిగంతములను సృజించిన యెహోవా నిత్యుడగు దేవుడు, ఆయన సొమ్మసిల్లడు, అలయడు. భూదిగంతములను మొత్తం సృష్టించిన ఆయన నిత్యుడగు దేవుడు, అంటే ఎప్పుడూ ఒకేలా ఉండే దేవుడు. ఆయన అలసిపోరు, సొమ్మసిల్లిపోరు అని వాక్యం సెలవిస్తోంది. ఆయనకు అలసట, నిద్ర వంటివి ఉండవు. ప్రతి క్షణం మనల్ని చూస్తూ, మన ప్రార్థనలను ఆలకిస్తూ, మనం స్తుతిస్తూ ఉంటే ఆనందిస్తూ, మనం ఆయన గురించి ప్రకటిస్తూ ఉంటే వాటిని బుక్స్లో వ్రాయిస్తూ, ఇంకా గొప్ప పనులు చేస్తే మన పేరట స్తూపాలు కట్టిస్తూ ఉంటారు. తప్పితే కునుకరు, నిద్రపోరు, అలసిపోరు, సొమ్మసిల్లిపోరు. తన పని పూర్తయింది కాబట్టే విశ్రమించారు. అంతేకాని ఆయన అలసిపోయి విశ్రమించలేదు. ఆయన పిల్లలమైన మనం కూడా పనిని ఎప్పుడూ పోస్ట్పోన్ చేయక ఆయన వలె పని పూర్తి చేసుకుని విశ్రాంతి తీసుకుందాం. ఉపమానంలో తెలుసుకున్న రాజేష్ లాగా ఊరికే రిలాక్స్ అంటూ సమయాన్ని వృధాగా పోనీయక సమయాన్ని సద్వినియోగం చేసుకుందాం. ప్రార్థన చేసుకుందాం. ప్రభువా, దేవా, సర్వాధికారి తండ్రి, మీ పరిశుద్ధ పాదాలకు వందనాలు, స్తుతులు, స్తోత్రాలు నాయనా. మీరు మా జీవితాల్లో జరిగించిన మేళ్ళన్నింటికీ వందనాలయ్యా. దేవా, మీ పని పూర్తి అయ్యాక విశ్రమించారు అని తెలుపుతున్న తండ్రి, వందనాలయ్యా. మీరు ఏర్పరిచిన విశ్రాంతిలో మేమందరం తప్పిపోకుండా ప్రవేశించులాగున ఆశీర్వదించండి. మీరు అలయక, సొమ్మసిల్లక మమ్మల్ని అనునిత్యం చూస్తూ ఆశీర్వదిస్తున్న తండ్రి, వందనాలయ్యా. ఈ ప్రార్థనలో పాల్గొనే వారిని ఆశీర్వదించండి. వారి పనులన్నింటిలో అభివృద్ధిని, ఆశీర్వాదాన్ని దయచేయండి. పనులు మొదలుపెట్టి మధ్యలో ఆపివేయకుండా పూర్తి చేయుటకు వారికి శక్తినిచ్చి సహాయం చేయండి. వారి కుటుంబాల్లో నుండి వ్యాధి, లేమిని తీసివేసి స్వస్థత, సమృద్ధిని దయచేయండి. కదలని ఆర్థిక సమృద్ధిని దయచేయండి. మేమందరం ఈ దేశానికి, ఈ ప్రపంచానికి ఆశీర్వాదకరంగా ఉండులాగున ఆశీర్వదించమని నజరేయుడైన యేసుక్రీస్తు నామంలో ప్రార్థిస్తున్నాం తండ్రి. ఆమెన్. ప్రతిరోజు మీ కామెంట్స్ చూస్తున్నాము. ఈ ఉపవాస ప్రార్థనలలో
మీకోసం కూడా రోజు ముమ్మారు ప్రార్థిస్తున్నాము. భయపడకండి, దిగులు పడకండి, కృంగిపోకండి. యేసుప్రభు వారు తప్పక విడుదలనిస్తారు. ఆయన మహాకృప మనతో ఎల్లప్పుడూ ఉంటుంది. ఆమెన్. థ్యాంక్ యూ జీసస్. గాడ్ బ్లెస్ యూ. మేము మా ఛానల్లో అందించిన ఇతర వీడియోలను కూడా తప్పకుండా చూసి మీ మిత్రులకు షేర్ చేయగలరు. ఇప్పటి వరకు మా ఛానల్ సబ్స్క్రైబ్ చేయకుంటే వెంటనే సబ్స్క్రైబ్ చేసి కొత్త వీడియోల నోటిఫికేషన్స్ కోసం సబ్స్క్రైబ్ బటన్ పక్కనే ఉన్న బెల్ గుర్తును క్లిక్ చేయండి. అందరికీ వందనాలు. నరుడు ఒంటరిగా ఉండుట మంచిది కాదు, వానికి సాటి అయిన సహాయాన్ని దయచేయాలని భావిస్తాడు. ఆదాముకు దేవాదిదేవుడు గాఢనిద్రను కలుగజేసి అతను గాఢనిద్రలో ఉండగానే అతని ప్రక్కటెముకను తీసి దాని నుండి స్త్రీని నిర్మించి ఆదాము వద్దకు తీసుకువస్తాడు. అప్పుడు ఆదాము ఆమెను చూసి, నా ఎముకలలో ఒక ఎముక, నా మాంసములో మాంసము, ఇది నరునిలో నుండి తీయబడినది గనక నారి అనబడును అని అంటాడు.